నమస్కారం. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో జ్యోతిష్యం నేర్చుకుందాం అనే అంశంలో లగ్నాధిపతి నవమంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? ఇన్ని రోజులు లగ్నాధిపతి ఒక్కొక్క భావం చూసుకుంటూ వస్తున్నాం. ఈ వీడియోలో లగ్నాధిపతి నవమం 9థ్ హౌస్‌లో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? అసలు 9థ్ హౌస్ నవమం ఏమేమి సూచిస్తుంది అంటే ఉన్నత విద్య, హైయర్ ఎడ్యుకేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా దానిపైన పీహెచ్‌డీ లాంటివి గాని అటువంటివి ఏమైనా ఉన్నా ఉన్నత విద్య, భక్తి, ఆచారాలు ఎటువంటి భక్తి ఉంటుందో, ఆచారాలు ఎలా పాటిస్తారు? ఆచారాలు పాటిస్తారా? పాటించరా? అటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి? తండ్రి గురించి, తండ్రి ఆస్తికి సంబంధించిన విషయాల గురించి, విదేశాలకు వెళ్ళే ఆలోచనల గురించి, విదేశాలపైన ఉండే ఆసక్తి గురించి, అదృష్టం గురించి అంటే అదృష్టం కలిసొచ్చింది, దేవుడి యొక్క దయ ఉంది అని చెప్పుకుంటాం కదా! అటువంటి అదృష్టం గురించి, తీర్థయాత్రల గురించి తెలుసుకోవచ్చు నవమం ద్వారా. అటువంటి నవమ స్థానంలో లగ్నాధిపతి ఉంటే ఎలా ఉంటుంది? ముందుగా కుజుడు లగ్నాధిపతి నవమంలో ఉంటే, కుజుడు దేనికి లగ్నాధిపతి అవుతాడు? మేష లగ్నానికి, వృశ్చిక లగ్నానికి కుజుడు లగ్నాధిపతి అవుతారు. సో అటువంటి కుజుడు నవమంలో ఉంటే అంటే ధనస్సులో కానీ, కర్కాటకంలో కానీ ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? కర్కాటకం కుజుడికి నీచ స్థానం. సో వృశ్చిక లగ్నం వారికి లగ్నాధిపతి నవమంలో ఉంటే నీచ పడతాడు. సో కొన్ని ఇబ్బందులు అనేవి కలిగిస్తూ ఉంటాడు. అది పక్కన పెడదాం. దృష్టుల విషయం చూసుకుంటే కుజుడు ఉన్నటువంటి 3 దృష్టులతో 12వ స్థానాన్ని, 3వ స్థానాన్ని, 4వ స్థానాన్ని చూస్తూ ఉంటాడు నవమంలో ఉండి. 4, 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 9, 4, 7, 8 స్థానాలు చూస్తాడు కాబట్టి 12, 3 భావాన్ని చూస్తూ ఉంటారు నవమంలో ఉన్నటువంటి కుజుడు. ఉన్నత విద్య విషయంలో మాత్రం చాలా కాంపిటీటివ్‌గా ఉండి వాళ్ళు ఎప్పుడు టాపర్స్ అవ్వాలి అనే విషయంలో ఉంటారు వాళ్ళు. ఒక కాలేజ్‌లో కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా సరే ఉన్నత విద్యకు సంబంధించిన విషయం చూస్తే టాపర్స్‌గా ఉండాలి అనే ఆలోచన ఎక్కువగా ఉంటాయి. మంచి మార్క్స్ సాధిస్తూ ఉంటారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, లేదా తర్వాత వచ్చేటువంటి ఎగ్జామ్స్, సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. వాళ్ళెప్పుడు టాపర్స్‌లా ఉండాలని పట్టుదలతో చదువుతూ ఉంటారు. వేరే వాళ్ళకంటే నేనే ముందుండాలి అనేటువంటి పట్టుదల తత్వం ఎక్కువగా ఉంటుంది. కుజుడు లగ్నాధిపతి నవమంలో ఉంటే. ఆచారాల పట్ల వీళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు, ఫిక్స్‌డ్ అభిప్రాయాలు ఉంటాయి. చాలా రిజిడ్‌గా ఉంటారు. అవి అలాగే ఫాలో అవుతారు. ఎంతమంది ఎన్ని చెప్పినా అవి మార్చుకోరు. అవి అలాగే ఫాలో అవుతూ ఉంటారు. ఆచారాల పట్ల తమకు కొన్ని ఫిక్స్‌డ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఇది ఇలాగే చెయ్యాలి. ఈ వస్త్రాలు ఇలాగే వేసుకోవాలి. ఈ గుడ్లకి ఈ వేషధారణలో వెళ్ళాలి. ఈ పూజ ఇలాగే చేస్తాను. ఇలా కొన్ని నిక్కచ్చితరమైనటువంటి కొన్ని అభిప్రాయాలు కలిగి ఉంటారు. అవి మార్చుకోరింక. మాట తీరు కూడా కొంత కఠినంగా ఉంటుంది. ఎందుకంటే తృతీయ భావాన్ని చూస్తున్నాడు. మాట తీరు చాలా కమాండింగ్‌గా, డిక్టేట్ చేసినట్టుగా చాలా కఠినంగా ఉంటుంది వీళ్ళ మాట తీరు. తండ్రితో కూడా అప్పుడప్పుడు వాదనలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తల్లికి కొద్దిగా అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ జాతకులకి. తండ్రితో ఎక్కువగా వాదనలు చేస్తూ ఉంటారు. తల్లికి అనారోగ్య సూచనలు కలిగే అవకాశం ఉంటుంది. పోలీస్ వ్యవస్థలో కానీ, మెడికల్ రంగంలో కానీ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. పోలీస్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా అంటే నవమం కాబట్టి మెడికల్ కంటే కూడా పోలీస్ రంగంలో ఉద్యోగం చేయాలని కానీ, లేదా అటువంటి డిపార్ట్మెంట్స్‌లో పనిచేయాలి కానీ వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. సీబీసీఐడీ లాంటివి గాని, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కానీ, లేదా సీబీసీఐడీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, అటువంటివన్నీ ఉద్యోగాలు చేయాలంటే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఈ కుజుడు లగ్నాధిపతి నవమంలో ఉంటే. ఇక వృశ్చిక లగ్నం తీసుకుంటే లగ్నాధిపతి నీచ పడతారు. నీచ భంగం జరిగితే చాలా అద్భుతమైన ఫలితాలుంటాయి. నీచ పడితే మాత్రం మార్కుల విషయంలో చాలా కష్టపడతారు. టాపర్స్ అవ్వాలని లోపల ఎంతో ఉంటుంది. కానీ ఇంప్లిమెంటేషన్ విషయంకొచ్చేసరికి టాపర్స్ అవ్వలేకపోతూ ఉంటారు. తల్లికి కూడా అప్పుడప్పుడు తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. తండ్రితో అసలు పడదు. ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్‌లోకి వెళ్దాం అని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సరిగ్గా రాకపోవచ్చు. లేదా వచ్చినా కూడా వాళ్ళ జీవన శైలి, లైఫ్ స్టైల్ బావుండదు. ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీచ భంగం జరిగితే చాలా బావుంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చేసి శుక్రుడు లగ్నాధిపతి నవమంలో ఉంటే. శుక్రుడు దేనికి అవుతూ ఉంటారు. లగ్నాధిపతి అవుతారంటే తుల, వృషభ లగ్నం. తులా లగ్నానికి కూడా శుక్రుడు లగ్నాధిపతి అవుతారు. వృషభ లగ్నానికి కూడా శుక్రుడు లగ్నాధిపతి అవుతారు. అటువంటి శుక్రుడు నవమంలో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక్కడ సాధారణంగా ఒకటే దృష్టి సప్తమ దృష్టితో తృతీయ భావాన్ని చూస్తూ ఉంటాడు. వీళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్‌లో ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ ఇటువంటి విద్యలు చదవాలి అంటే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. క్రియేటివిటీ రంగంలో కూడా ఉండాలని ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. క్రియేటివిటీ రంగంలో కానీ, కమ్యూనికేషన్ రంగంలో కానీ, పైగా తృతీయ భావాన్ని చూస్తూ ఉంటాడుగా. కమ్యూనికేషన్ రంగంలో మొబైల్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, మొబైల్ కమ్యూనికేషన్స్ ఇటువంటి వాటిలో హైయర్ ఎడ్యుకేషన్ చేయాలి
అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది. లేదా వాళ్ళ రాష్ట్రం నుంచి చాలా దూరంగా వాళ్ళ అలవాట్లకి భిన్నంగా ఉండేటువంటి రాష్ట్రాలకు వెళ్తుంటారు. ఉదాహరణకి మన ఇండియాలో లేక ఆంధ్రప్రదేశ్లో ఒక విద్యార్థి ఉన్నాడు. ఇటువంటి జాతకం ఉన్నాడు. దూరంగా ఢిల్లీకో ఇంకెక్కడికో వెళ్తారు. ఐఐటీలో సీట్ వచ్చింది. ఐఐటీ ఖరగ్పూర్, ఢిల్లీలో. అక్కడికి వెళ్ళి చదివే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా పర రాష్ట్రానికి వెళ్ళి చదివే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లగ్నాధిపతి నవమంలో ఉంటే విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన కూడా ఎక్కువగా ఉంటుంది. వేరే గ్రహ కాంబినేషన్స్ కూడా అనుకూలిస్తే విదేశాలకు వెళ్ళి అక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రుడు లగ్నాధిపతి నవమంలో ఉంటే ధన సంపాదన చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. దైవభక్తి నార్మల్గా ఉంటుంది. మరి భక్తి ఆచరణలు తీవ్రంగా పాటించేటువంటి లక్షణాలు ఎక్కువేమి ఉండవు. చాలా సాదాసీదాగా ఉంటుంది దైవభక్తి. ధన సంపాదన చాలా బాగుంటుంది. ప్రయాణాలు చేయాలనే ఆలోచన, ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఏదో ఉద్యోగపరంగా అయినా కావచ్చు, ట్రిప్స్ కావచ్చు, విహారయాత్రలు కావచ్చు, ప్రయాణాల పైన ఆసక్తి ఉంటుంది. లేదా కొన్ని సందర్భాల వల్ల మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ప్రయాణాలు చేసేటువంటి ఉద్యోగరీత్యా కూడా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు వీరు. నెక్స్ట్ బుధుడు లగ్నాధిపతి 9th హౌస్ నవమంలో ఉంటే ఇటువంటి ఫలితాలు జరుగుతాయి. సాధారణంగా ఒకటే దృష్టి సప్తమ దృష్టితో తృతీయ భావాన్ని చూస్తాడు. మిథున లగ్నానికి అయితే కుంభంలో ఉంటాడు. కన్యా లగ్నానికి అయితే వృషభంలో ఉంటాడు. వీళ్ళకి మ్యాథమెటిక్స్లో కానీ మంచి హైయర్ ఎడ్యుకేషన్ చేయాలని ఉంటుంది. మ్యాథమెటిక్స్లో కానీ, స్టాటిస్టిక్స్లో కానీ, జర్నలిజం కానీ, లైబ్రరీ సైన్స్ కానీ, మీడియా బిజినెస్ కానీ, ఇటువంటి కంటెంట్ రిలేటెడ్ సంబంధించినవి ఏవైనా ఉంటే వీటన్నిటిలో కూడా హైయర్ ఎడ్యుకేషన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కంటెంట్ రైటింగ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. మ్యాథమెటిషియన్స్ అవుతుంటారు. సైంటిస్టులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జర్నలిజం పైన కూడా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధిత విషయాలు చాలా స్పష్టమైన అభిప్రాయాలు ఉంటారు. ఎక్కువగా తర్కం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇష్టపడుతుంటారు. వాదించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ ఈ ఆచారం ఇలా ఉంటుంది, ఇది ఇలా చెయ్యాలి అని అంటే ఎందుకు చెయ్యాలి, చెయ్యకపోతే ఏమవుతుంది, చేస్తే ఏమొస్తుంది, ఇలాగే ఎందుకు చెయ్యాలి, ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. దైవ సంబంధిత విషయాల్లో కూడా వీళ్ళు స్పష్టమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. చాలా క్లియర్గా ఉంటుంది వాళ్ళకి ఏదైనా సరే. ఉద్యోగం కావచ్చు, విద్య కావచ్చు, దైవ సంబంధిత విషయాలు కావచ్చు, వాళ్ళ ఆలోచనలు చాలా క్లియర్గా ఉంటాయి. చాలా స్పెసిఫిక్గా ఉంటారు వాళ్ళు. ఎందుకు చెయ్యాలి, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, చాలా లాజికల్గా తీసుకుని రిజల్ట్ ఓరియంటెడ్గా ఉంటారు. ఆ రిజల్ట్ డ్రివన్ అంటామంటే అవి చేస్తే నిజంగా రిజల్ట్స్ వస్తాయా, ప్రొడక్టివిటీ బాగుంటుందా, ఈ విధంగా ఉన్నట్టు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. బుధుడు లగ్నాధిపతి నవమంలో ఉంటాయి. వ్యాపారం చేయాలని ఆసక్తి కలిగి ఉంటారు. కానీ వేరే గ్రహ కాంబినేషన్స్ చూసుకోవాలి. వ్యాపారం పార్ట్ టైం వ్యాపారం చేయడం కానీ అంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయడం, లేదా మార్కెటింగ్స్ ఏదైనా చేయడం, పార్ట్ టైంగా ఇంట్లోనే ఏదో ఒక చిన్న మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్ని ఏదైనా చిన్న చిన్న ప్రోడక్ట్స్ని సప్లై చేయడం, ఇటువంటి పార్ట్ టైం జాబ్ చేసే అవకాశం కూడా కొంతవరకు ఉంటుంది. ఏదైనా సరే వీళ్ళు ఎక్కువగా డిస్కషన్స్ ఎలా ఉంటాయంటే దీనివల్ల లాభం వస్తుందా, నష్టం వస్తుందా. లాభం వస్తుంది అంటేనే ఆ డిస్కషన్స్ చేయడం కానీ, ఎక్కడైనా వెళ్ళడం కానీ అన్నీ ఆలోచిస్తారు. చాలా లాభసాటి మైండ్ సెట్ ఉంటుంది. దీని విధంగా నిజంగా మనకి ఫైనాన్షియల్గా ఏమైనా గ్రోత్ ఉంటుందా, నాలెడ్జ్ విధంగా ఏదైనా గ్రోత్ ఉంటుందా. నలుగురు కలిసారు, ఏమైనా టీ తాగుతూ కబుర్లు చెప్పుకుందంటే వీళ్ళు ఇష్టపడరు. అక్కడ నిజంగా కబుర్లు చెప్పుకుంటే వాళ్ళ నుంచి మనకి ఏమైనా నాలెడ్జ్ వస్తుందా, ఏమైనా నాలెడ్జ్ షేర్ అవుతుందా, డబ్బులు ఏమైనా లాభాలు వస్తాయా, ఈ విధమైన మైండ్ సెట్ ఎక్కువగా కలిగి ఉంటారు. అటువంటి ఉంటేనే దానికి ఇష్టపడతారు. లేదంటే జస్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. అది లగ్నాధిపతి, బుధుడు లగ్నాధిపతి నవమంలో ఉంటే కలిగే ఫలితాలు. చంద్రుడు లగ్నాధిపతి నవమంలో ఉంటే కర్కాటక లగ్నం అవుతుంది. మీన రాశిలో ఉంటాడు. ఉన్నత విద్య చెయ్యాలనే ఆలోచనలో స్థిరత్వం ఉండదు. చెయ్యాలా వద్దా డైలమాలో ఉంటారు. ఆ ఆలోచన డెసిషన్ మేకింగ్ స్కిల్స్లో కొద్దిగా డైలమా ఎక్కువగా ఉంటుంది. చేస్తారు కానీ డైలమాలో ఉండి చేస్తూ ఉంటారు. చెయ్యాలా వద్దా అని ఆలోచన ఉండి ఫైనల్గా డెసిషన్ తీసుకుని వెళ్తూ ఉంటారు. భక్తి విశ్వాసాలు ఉంటాయి. కొంతవరకు మూఢనమ్మకాలు కూడా ఉంటూ ఉంటాయి వీళ్ళకి. తండ్రి పైన అమితమైన ప్రేమ కలిగి ఉంటారు వీళ్ళందరూ. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కలిగి ఉంటాయి వీళ్ళకి. చంద్రుడు జనరల్గా విదేశీ యోగం కలిగిస్తూ ఉంటాడు. సముద్రయానం అనమాట. చంద్రుడు అంటే సముద్రయానం. సో ఇప్పుడు సముద్రయానం అంటే ఎవరు మనకి బోట్లో, షిప్లో వెళ్ళట్లేదు కాబట్టి అంత ఫ్లైటే కాబట్టి ఒక దేశం నుంచి ఇంకో దేశం సముద్రం దాటి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేసే ఉన్నత విద్య చదివే అవకాశం ఎక్కువగా కలిగి ఉంటుంది. దాని ద్వారా ధన సంపాదన కూడా కలిగే ఎక్కువగా అవకాశం ఉంటూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా మెడికల్ రిలేటెడ్గా కానీ, ఫార్మస్యూటికల్ రిలేటెడ్గా కానీ ఇటువంటి విద్యలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నర్సింగ్ రిలేటెడ్ కానీ, లేదా సైకాలజీ స్టడీస్ కానీ, సైకలాజికల్ స్టడీస్ని చదవడానికి ఇష్టపడుతుంటారు చంద్రుడు అంటే. లేదా బయాలజికల్ రిలేటెడ్ స్టడీస్ చదవడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళంతా ఈ సైన్స్ రిలేటెడ్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. ఇంజనీరింగ్ స్ట్రీమ్కి వచ్చేసరికి ఇంజనీరింగ్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్స్లో కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ రిలేటెడ్ ఏమైనా ఉంటే అవి ఇష్టపడుతుంటారు. చంద్రుడు అంటే ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటట్టు ఉంటుంది. హీలింగ్ ప్లానెట్ అంటాం. ఒక సమస్యని
సద్దు అనిగట్టి ఒకరికి ఓదార్పునిచ్చేటటువంటి ఇవన్నిటికీ చంద్రుడి లక్షణాలు. సో అటువంటి రిలేటెడ్ స్టడీస్ సైకాలజీ కావచ్చు, మెడికల్ రిలేటెడ్ కావచ్చు, ఏదైనా వైద్య సంబంధిత విద్యలు చదవడం కానీ, లేదా డైరీ సైన్సెస్ కానీ, అగ్రికల్చర్ కానీ, డైరీ సైన్సెస్ కానీ, ఫుడ్ టెక్నాలజీ కానీ, ఆ సంబంధిత చదువులు ఏదైనా ఇంటర్నల్గా కలిగి ఉంటే అటువంటి చదువులు చదివే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. చంద్రుడు లగ్నాధిపతి నవములు ఉంటాయి. నదీ స్నానం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు వీళ్ళు. ఎక్కువగా వాటర్ దగ్గర ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతుంటారు. వాళ్ళ మైండ్ అంతా, వీళ్ళ మైండ్ కూడా మన సముద్రంలో అలల్లాగా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. అంటే ఒక డెసిషన్ మేకింగ్ స్థిరంగా ఉండదు. చేద్దాం వద్దు, ముందుకు వెళ్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు, ముందుకు వెళ్తారు, వెనక్కి వస్తుంటారు. స్థిరత్వం అనేది ఉండకుండా ఉంటుంది వీళ్ళకి. అదే రవి లగ్నాధిపతి నవమంలో ఉంటే సింహలగ్నం మేషరాశిలో ఉంటారు, ఉచ్చ పొందుతాడు. చాలా డిటర్మిన్డ్గా ఉంటారు, చాలా స్టాండర్డ్గా ఉంటారు. వీళ్ళు పట్టుదల చాలా ఎక్కువ. కుజుడికి ఆవేశం ఎక్కువ, రవికి పట్టుదల ఎక్కువ. వీళ్ళు చాలా పట్టుదలగా ఉంటారు. ఉద్యోగం నవమంలో ఉంటే ఉన్నత విద్య ఖచ్చితంగా సాధిస్తారు. వీళ్ళు ఏదైనా సరే ఈ టాపిక్లో, ఈ సబ్జెక్ట్లో నేను హయ్యర్ ఎడ్యుకేషన్ చేయాలి అని నిర్ణయించుకున్నారంటే ఎలా అయినా సరే సీట్ కొడతారు, మంచి ర్యాంక్ సాధిస్తారు, వెళ్ళి కంప్లీట్ చేస్తారు ఎడ్యుకేషన్. అంత పట్టుదలగా ఉంటారు వీళ్ళు. ప్రభుత్వ కాలేజీల్లో చేయాలని కూడా ఆలోచన ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ తీసుకున్నాం, ఐఐటీస్లో కావచ్చు, ఎన్ఐటీస్లో కావచ్చు, యూనివర్సిటీస్లో కావచ్చు, అక్కడ ఎలాగైనా సాధించాలి, ఎలా అయినా సరే అటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్స్ అలాంటి కాలేజెస్లో చేయాలి. లేదా ఎంబీఏ తీసుకున్నాం, ఐఏఎంలో కావచ్చు, ఎక్స్ఎల్ఆర్ఏ జంషెడ్పూర్ కావచ్చు, బజాజ్ లాంటి మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అటువంటి దాంట్లో కానీ ఐఏఎంలో చేయాలి అని కానీ, లేదా యూనివర్సిటీ లేదా ఎన్ఐటీలో కానీ ఎంబీఏ చేయాలి, ఇటువంటి ఆలోచనలన్నీ చాలా హై లెవెల్లో టాప్ నాచ్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి. హై లెవెల్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళందరికీ. వీళ్ళకి ప్రభుత్వ కాలేజీల్లో ఉన్నత విద్య చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. తండ్రి పైన ప్రేమ బాగుంటుంది, భక్తి ఆచరణలు పాటిస్తారు. కానీ చాలా ఆ ప్రేమలో కూడా ఎలా ఉంటుందంటే కొంత పట్టుదల కలిగి ఉంటుంది. నేనే చేస్తాను, నేను మాత్రమే చేయాలి, ఇలా వేరే వాళ్ళు ఎవరైనా ఏదైనా చేస్తుంటే ప్రేమతో దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతారు. అటువంటి ప్రేమ కలిగి ఉంటుంది వీళ్ళకి. భక్తి ఆచరణలు కూడా బాగా పాటిస్తారు. అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ విద్యలపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, బిజినెస్ మేనేజ్మెంట్ కావచ్చు, పొలిటికల్ రిలేటెడ్ ఏవైనా ఉంటే వాటిపైన కావచ్చు. ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ కంప్యూటర్ సబ్జెక్టే తీసుకుందాం. కంప్యూటర్ సైన్స్లో నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇటువంటి నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్లో వీళ్ళు ఉన్నత విద్య చేయడానికి ఇష్టపడుతుంటారు. ఏదైనా అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ ఉండాలి. సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, నెట్వర్కింగ్, లేదా ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే దాంట్లో ఏదైనా అడ్మినిస్ట్రేషన్ ఉంటే అటువంటివి, ఈ బిజినెస్ మేనేజ్మెంట్ ఇటువంటివి ఎక్కువగా ఇష్టపడి చదువుతూ ఉంటారు వీళ్ళు. హైయర్ ఎడ్యుకేషన్స్లో కొంత పట్టుదల కలిగి ఉంటారు, మంచి మార్క్స్ సాధిస్తారు. అదే గురుడు లగ్నాధిపతి నవమంలో ఉంటాయి. ఇది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. దృష్టులు ఏమేమి ఉంటాయంటే గురుడికి లగ్నాన్ని చూస్తూ ఉంటాడు, తృతీయ భావాన్ని చూస్తూ ఉంటాడు, పంచమ భావాన్ని కూడా చూస్తూ ఉంటాడు. భక్తి ఆచారాలపైన చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఆచారాలు, మడి, ఆచారం, భక్తి ఇటువంటివన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు. గురుడు లగ్నాధిపతి నవమంలో ఉంటే చాలా ఇదిగా ఉంటారు, దాన్ని ఫోకస్డ్గా ఉంటారు ఆచారాల పట్ల. బ్యాంకింగ్ రంగంలో కానీ, టీచింగ్ రంగంలో కానీ, ఇన్సూరెన్స్ రంగంలో కానీ ఉన్నత విద్య చేయడానికి ఇష్టపడుతుంటే బీఎస్సీ, బీఈడి, ఎంఎస్సీ, ఎంఈడి లేదా బీఎస్సీ, ఎంఈడి ఇటువంటివి చేయడము. లేదంటే బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు, ఫినాన్స్ రంగంలో కావచ్చు, ఏదైనా ఎంబీఏలో కూడా ఏమైనా బ్యాంకింగ్ రిలేటెడ్ ఉంటే దాంట్లో కానీ హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి, ఇన్సూరెన్స్ రంగంలో హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు వీళ్ళు లగ్నాధిపతి నవమంలో ఉంటే. ఎప్పుడు ఇంట్లో పూజలు, పునస్కారాలు, వ్రతాలు, నోములు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక భక్తి వాతావరణం అనేది ఇంట్లో క్రియేట్ అవుతూ ఉంటుంది. గురువు లగ్నాధిపతి నవమంలో ఉంటాయి. ఇల్లంతా ఎప్పుడు భక్తి వాతావరణంతో నిండి ఉంటుంది. లేదు అంటే ఫినాన్షియల్ డిస్కషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ ఇంత లాభాలు వస్తాయి, ఇటువంటి డిస్కషన్స్ ఎక్కువగా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు లగ్నాధిపతి నవమంలో ఉంటే. గురువు లగ్నాధిపతి నవమంలో ఉంటే టీచింగ్ రంగం పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటుంది. తృతీయ భావాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి టీచింగ్ రంగం పైన ఇంట్రెస్ట్, లేదంటే ప్రవచన రంగంలో కూడా ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది ప్రవచనకర్తలు అవుతూ ఉంటారు, లేదా టీచింగ్లో కూడా మంచి బోధలు చేస్తుంటారు, నీతి బోధలు. అటువంటి టీచింగ్ చేయడానికి కూడా ఇష్టపడుతుంటారు, లేదా ప్రవచనకర్తలుగా కూడా ఉంటారు. సత్సంతానం కలుగుతుందని చెప్పుకోవచ్చు గురు లగ్నాధిపతి నవమంలో ఉంటే. శని లగ్నాధిపతి నవమంలో ఉంటే శనికి కూడా ప్రత్యేకమైన దృష్టిలు ఉన్నాయి కదా. అంటే 11వ భావాన్ని చూస్తుంది, తృతీయ భావాన్ని చూస్తుంది, 6వ భావాన్ని చూస్తుంది. 3 భావాలు చాలా బాగుంటాయి. 9th హౌస్లో శని ఉండి తనకి ఇష్టమైనటువంటి 3 ఉపచయస్థానాలని చూస్తుంది. సో శని యోగిస్తాడని చెప్పుకోవచ్చు. కుంభలగ్న జాతకులు శని ఉచ్చలో ఉంటాడు, మకర లగ్న జాతకులు శని కన్యా రాశిలో ఉంటాడు. సో చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు. ఉన్నత విద్య చేయాలని ఆలోచన ఉంటుంది. విదేశాలకు వెళ్ళి చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తృతీయ భావం చూస్తున్నాడు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళడం, లేదా పర రాష్ట్రానికి వెళ్ళి చదవడం లాంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మొదటి ప్రయత్నంలో అడ్మిషన్ రాకపోయినా లేదా వీసా ప్రాబ్లం వచ్చినా ద్వితీయ ప్రయత్నంలో ఖచ్చితంగా సీట్ లభిస్తుంది, మంచి ర్యాంక్ లభిస్తుంది. వీసా కూడా లభించి ఉన్నత విద్య చేయడానికి వేరే దేశానికైనా లేదా వేరే రాష్ట్రానికైనా వెళ్ళి ఉన్నత విద్య కంప్లీట్ చేస్తారు. కానీ ఒకేసారి ఫస్ట్ అటెంప్ట్లో రాకపోవచ్చు అడ్మిషన్. మకర లగ్న జాతకులు, కుంభలగ్న జాతకులకి శని ఉచ్చలో ఉంటారు కాబట్టి మొదటి అటెంప్ట్లోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర లగ్న జాతకులకు మాత్రం ఫస్ట్ అటెంప్ట్లో రాకపోయినా సెకండ్ అటెంప్ట్లో గ్యారంటీగా అడ్మిషన్ వస్తుంది. భక్తి వల్ల కొంత నార్మల్గా ఉంటుంది, కొంత వాళ్ళకంటూ కొంత ఫిక్స్డ్ ఒపీనియన్స్ ఉంటాయి, దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. భక్తి వేరే వాళ్ళు చేయని చెప్పినా కూడా విన్నా పట్టించుకోరు. తండ్రితో కొద్దిగా రిజర్వ్డ్గా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ సంభాషణ కూడా చాలా రిజర్వ్డ్గా ఉంటుంది. పబ్లిక్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా రిజర్వ్డ్గా ఉంటాయి వీళ్ళకి. తృతీయ భావం చూస్తాం కాబట్టి ఉద్యోగంలో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ప్రయాణాలు చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. లాంగ్ జర్నీస్ చేయడానికి ఇష్టపడుతుంటారు. షార్ట్ జర్నీస్ కాదు, లాంగ్ జర్నీస్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. శని లగ్నాధిపతి నవమంలో ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిష్య జ్ఞానదీపిక ఛానల్కు. ఎవరైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటే కింద ప్రజెంటేషన్ కనిపిస్తుంటే నంబర్కి ఫోన్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా నంబర్ ఇవ్వడం జరుగుతుంది. కన్సల్టేషన్ కూడా అదే నంబర్కి కాల్ చేయండి. వివరాలను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఓం నమో నారాయణ.